ఇప్పుడు మనకి విజయానికి చెరువులో ఉంది ఆల్రెడీ టీడీపీ. సో ఈ సందర్భంగా మీరు ఏమనుకుంటున్నారు? అసలు ఆనందం ఎట్లా వ్యక్తం చేయాలో అర్థం కావట్లేదు అసలు. అది కూడా భారీ మెజారిటీ. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో చాలా వరకు నష్టాలు జరుగుతున్నాయి, వలస వెళ్ళిపోవడం జరుగుతున్నది యువత అంటున్నారు. ఈ వలస అనేది ఇంతటితో ఆగిపోయే అవకాశం ఉందనుకుంటున్నారు? డెఫినెట్ గా అండి, రేపటి నుంచి అందరూ ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళందరూ బ్యాక్ వస్తారు. ఇంక ఇప్పుడు ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతుంది. దాంతో అందరూ వెళ్ళిపోయిన వాళ్ళందరూ వెనక్కి వచ్చేస్తారు. బయట కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి కదా, రాష్ట్రంలో రెవెన్యూ అనేది ఎక్కువ లేదు. సో ఇప్పటికి చాలా ఉచిత పథకాలు, చాలా హామీలు ఇచ్చారు బాబు గారు. మరి ఏ విధంగా రెవెన్యూని జనరేట్ చేస్తారు అని? ఆయన సంగతి తెలిసిందే కదండి, అందరికీ తెలిసిందే. రెవెన్యూ జనరేట్ చేస్తూనే తెలంగాణలో ఎట్లా డెవలప్ అయింది, రెవెన్యూ జనరేట్ చేయడం వల్లే కదా. అట్లానే ఆంధ్రప్రదేశ్ కూడా అవుతుంది. ఎందుకు కాదనుకుంటున్నారు మీరు అందరూ? ఎంతసేపటికి ఫ్యాన్ ఒకటేనా తిరిగేది? సైకిల్ కూడా తిరిగితే అప్పుడు తెలిసి వస్తుంది ఆ శ్రమ అనేది ఏంటో. సంక్షేమం ఒక్కటి కాదండి, సంక్షేమం ఒక్కటికి చేస్తే ఇట్లానే ఉంటుంది. సంక్షేమం ఒక్కటి కాదు ముఖ్యం, సంక్షేమం కూడా ముఖ్యమే. కాకపోతే దాంతో పాటు రెవెన్యూ జనరేట్ చేయాలి. ఒకసారి కేసీఆర్ అదే చెప్పాడు, 10,000 కోట్ల నుంచి 50,000 కోట్లు తీసుకెళ్ళింది సిఎబిఎన్ ఒక్కటే అని చెప్పి. మరి అదే ఇక్కడ చేస్తాడు. సంక్షేమ పథకాలు సైకో ఒకటి, తలపొగరు ఒకటి, ఆయన వెనకాల 7 మంది ఉన్నారు కదా మెంబర్స్, మీకు తెలిసిందే. వాళ్ళు ఒకళ్ళు లేదమ్మా, అసలు అభివృద్ధి అనేదే లేదు. నిజంగా అన్నట్టుగానే సైకో పరిపాలన అంటే ఏంటో చూపించాడు. ఒకప్పుడు హిట్లర్ అనేవాళ్ళు, ఇప్పుడు మనకి హిట్లర్ అంటే ఏంటో ఈయన రూపంలో తెలిసింది. ఎవరది ఆయన ఎక్స్పెక్ట్ చేయడు. ఇంకా ఆయన లండన్ లోనే ఉంటాడు మాక్సిమం, ఇంకా ఆంధ్రాకి రాడు. ఎందుకంటే అక్కడే సేఫ్ జోన్ ఆడిది. మరి ఇంకా రాలేదు కదా, ఇంకా రావక్కర్లేదు.